టమాటా రోటి పచ్చడి. యూఎస్లో దొరికే టమాటాలు అయితే 4 సరిపోతాయి, అంత లావుగా పెద్దగా ఉంటాయి కదా. ఆ 4 టమాటాలు సన్నగా ముక్కలు తరుక్కుని వీటిని ముందుగా నూనె వేసుకొని ఈ ముక్కల్ని మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. యూఎస్లో కూరలకి చాలా నీరు ఉంటుంది, అందుకని మూత పెట్టకుండానే ఉడికించాలి. ఇవి దాదాపుగా ఉడికిపోతూ ఉన్నప్పుడు దాంట్లో అప్పుడు చింతపండు 4 రెబ్బలు వేయాలి. వేసిన తర్వాత ఇది బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని పోపు వేసుకోవాలి. మనము పోపుకు గాను నూనె, శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్, మినపప్పు 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఈ 3 కూడా 1 స్పూన్ వేసుకుని, ఇంగువ వేసుకుని పచ్చిమిరపకాయలు వేయాలి. ఒక 6 నుంచి 8 పడతాయి. కారాన్ని బట్టి మనం వాడుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఆ పచ్చిమిరపకాయలు కూడా వేయించుకోవాలి. ఆ వేయించుకోవడంలోనే రుచి ఉంటుంది, అందుకని పచ్చిమిరపకాయలు కూడా వేయించిన తర్వాత ఇవన్నీ దోరగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ముందుగా పోపు గ్రైండ్ చేసుకుని, అది గ్రైండ్ అయిన తర్వాత అప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసి దాన్ని కూడా గ్రైండ్ చేసిన తర్వాత పైన కొత్తిమీర సన్నగా తరిగి వేసి దాన్ని కూడా ఒక్కసారి తిప్పేసి పెట్టేస్తే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. ఇంకా ఉప్పు, పసుపు వేసుకుంటాం కదా, తగినంత సరిపోతుంది. ఆ విధంగా టమాటా రోటి పచ్చడి రెడీ.